మనము మరి ఎక్కువగా దేని విషయంలో బాధపడుతూ ఉంటామంటే, వార్తలను బట్టి కూడా బాధపడుతూ ఉంటాం. పొద్దున్నే లేచినప్పుడు నీవు ఆన్ చేయకపోయినా ఎవరో టీవీ నైన్ ఆన్ చేశారు. నీకు వినాలనిపించకపోయినా నీవు నీ ఇంట్లో పనిచేస్తూ ఉండగా నీ చెవుల్లోనికి వార్తలు కొన్ని వచ్చి పడ్డాయి. ఇదిగో ఫలానా ఊరిలో ఫలానా వ్యక్తి తన భార్య మీద పడి ఇదిగో ఇలాగా మరి ఆమెని హతమార్చాడు అని. లేకపోతే ఇదిగో ఫలానా ఊర్లో ఫలానా స్త్రీ ఫలానా వారిని ఇలా మోసం చేసింది అని. లేకపోతే ఇవన్నీ కాకుండా ఇదిగోండి దేవుని నమ్ముకున్న ప్రజలకు, దేవుని బిడ్డలకు ఇదిగో పలానా చోట ఇలాంటి ఇబ్బంది కలిగింది అని. ఎన్ని వార్తలో, ఎన్ని రకాల వార్తలో. నీ వద్దనుకున్నా కూడా అనేక సార్లు నీ కళ్ళ ఎదుటికి నిన్ను బాధ పెట్టేవే వస్తున్నాయి కానీ నిన్ను సంతోషపెట్టేవి తక్కువగా. నీవు వాటిని బట్టి కలవరపడుతున్నావు. వాటిని బట్టి బాధపడుతున్నావు. ఎందుకు ఈ చెడు ఉన్నది? ఈ చెడు ఎందుకు తొలగిపోవటం లేదు? ఈ చెడ్డవారు ఎలా పుట్టుకొస్తున్నారు? ఈ దుష్టులు ఎందుకు పెరిగిపోతూ ఉన్నారు? ఈ చెడ్డవారికి చావు రావడం లేదే? ఈ అన్యాయానికి ఈ అన్యాయాన్ని ఆపేవాళ్ళు లేకుండా పోయారే. ఈ మోసాన్ని అడ్డుకునేవారు లేకుండా పోయారే. ఎంతకాలం ఈ మోసం? ఎంతకాలం ఈ అన్యాయము? ఈ అన్యాయపు తీర్పులేంటి? ఎంతో బాధ కదండీ! ఎంత బాధ. మన బాహ్య ప్రపంచము మనము కోరుకున్నట్లుగా ఉండాలి అని మనం అనుకుంటాం. అది ఎప్పటికీ జరగదు. హల్లెలూయా! మన చుట్టూ ఉన్న పరిస్థితులు మనము ఆశపడినట్లుగా, మనము కోరుకున్నట్లుగా జరగాలనుకుంటాం. అది జరగదు. అది జరగనందుకు నువ్వు చింతపడుతూ ఉంటావు. అది జరగనందుకు నిరాశ చెందుతూ ఉంటావు. అది జరగట్లేదని చెప్పి నీ బాహ్య పరిస్థితులను బట్టి నీ లోపల నీ ప్రపంచాన్ని పాడు చేసుకుంటావు. ఒకవేళ ఈ సంవత్సరములో అలా ఎక్కువ సార్లు మీరు ఇబ్బందులు పడ్డారేమో. మీరనుకున్నట్లుగా బయట మీ ఇంటి పరిస్థితులు లేనప్పుడు, మీరనుకున్నట్లుగా మీ భర్త ప్రవర్తించినప్పుడు, మీరనుకున్నట్లుగా మీ కుటుంబ సభ్యులు, మీ బిడ్డలు ప్రవర్తించినప్పుడు, మీరనుకున్నట్లుగా కొన్ని జరగలేదని, జరగటం లేదని చెప్పి నువ్వు చింతిస్తూ ఉంటే, నీవు విశ్వాసహీనుడివై, విశ్వాసహీనురాలివైపోయి దేవుని నుండి దూరమైపోతావు. చింత పడొద్దు.